వీధిలో గల వైవిఎం స్కూల్ నందు జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. గెలిచిన టీములకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాసులు యాదవ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు మాజీ కార్పొరేటర్ లలితారాం యాదవ్, అఖిల భారత పద్మశాలి సంఘం కేంద్ర కమిటీ సభ్యులు రామనాథం రాజశేఖర్, జిల్లా బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి బుధవారపు బాలాజీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు పవన్ మరియు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులతో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల వారి యొక్క శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారని ఆయన అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా వారు సమాజం యందు బాధ్యతగా మెలిగి దానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి దానికి ఇక్కడే పునాది పడుతుందని ఈ సందర్భంగా సమాధి శ్రీనివాసులు యాదవ్ తెలియజేశారు. ఓకే డన్ సరే ఇట్టనండి అందరూ థమ్స్ అప్ అట్టే ఉండండి ఫోటో తీస్తా. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పిల్లలకి ఆట పోటీలు జరిపి ఈరోజు అందరూ బాగా చదువుకొని సమాజంలో అందరూ న్యాయం పోరాటాలన్నీ కరెక్ట్గా ఉంది, విద్యార్థులందరూ మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పి జ్యోతిరావు గారి పూలే వాళ్ళు ఆశయాలతో విద్యార్థులు ముందుకు సాగాలని చెప్పి యువత అందరూ అదేవిధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే వారి 134వ వర్ధంతి సందర్భంగా ఇక్కడి సత్రంబడి నందు పిల్లలకి ఆట పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదర్శ దంపతుల జీవిత విశేషాలని పిల్లలకి అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఆనాడు ఏ విధంగా భారతదేశంలో పరిస్థితులు ఉండేవన్నది ఈరోజు వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పూలే గారు, వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు అంతరానితనం, కుల వివక్షణ, విద్యార్హత లేకపోవడం,
వీటన్నిటి మీద ఆయన విప్లవాత్మకంగా పనిచేసి ఆనాడే మహిళలు చదువుకోవాలని, వారు విద్యా వ్యవస్థలో బాగా చదువుకొని ముందుకు రావాలని చెప్పేసి ఆనాడే ఆయన పోరాటానికి శ్రీమతి చుట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పులే గారు పనిచేశారు. వారు జ్యోతిరావుబాయి పులే గారి ఆశయాల మేరకు వారి జీవితాన్ని అంకితం చేశారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మరోసారి భారతదేశంలో నుండి బీసీలందరికీ కూడా ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బొబ్బుల వీధిలో గల వైవిఎం స్కూల్ నందు బాలబాలికలకు కబడ్డీ పోటీలు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాసులు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలబాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు మెరుగైన ఆట తీరు ప్రదర్శించి అన్ని రకాల బహుమతులను అందుకున్నారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈ విధంగా ఆటలు ఆడడం వల్ల వాళ్ళ యొక్క దేహదారుఢ్యం, మానసిక పరిస్థితి ఎంతో బలంగా తయారవుతుంది. ఈరోజు ఈ విధమైన ఆటలు ఎప్పుడైతే పిల్లలు ఆడిపిస్తారో వాళ్ళు రేపు సమాజంలో కూడా ఎంతో బలంగా సమస్యల మీద కానీ వారి యొక్క వృత్తి మీద కానీ నిలబడి అనుకున్న లక్ష్యాలు చేరతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏదో ఒక దగ్గర జరిపే విధంగా ప్రణాళికలు సిద్ధంగా చేసుకొని కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 134వ వర్ధంతి శుభ సందర్భంగా 1926లో ఈ బొమ్మ బండారి యేసుబ్రహ్మ పేరు మీద ఈ బొమ్మ పెట్టడం జరిగింది. ఆ బొమ్మ ఓపెనింగ్కి బేదా మస్తాన్ రావు ఆ రోజు కావిలి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అందరూ సమక్షంలో సేదర్ రెడ్డి గారు ఉన్నాడు. అందువల్ల వాళ్ళ సమక్షంలో బొమ్మ పెట్టాము. అదేవిధంగా ఈరోజు శుభ సందర్భం మా కార్పొరేటర్ లలితారాం సహారం, అదేవిధంగా ఓదాటి బాలాజీ గారు సహకారం అందరితో ఈరోజు కలిసి ఈ పిల్లకాయలకి బడుగు బలహీన వర్గాలు చదివే ఈ స్కూలు, ఈ బడుగు బలహీన వర్గాలకి చైతన్యం చేయాలా, జ్యోతిరావు పూలే అంటే ఎవరు గుర్తు చేయాలా అనే దానికి ఆదర్శంగా ఈ సత్రం బడిలో కబడ్డీ పోటీలు మహిళలతో కావచ్చు, పురుషులతో కావచ్చు పెడుతున్నాం. అదే కాదు ఈ స్కూల్లో అనేక విధాలుగా మేము ఆటల పోటీలు పెట్టాము, మళ్ళీ ప్రైజులు ఇచ్చాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఈ స్కూల్ హెడ్ మాస్టరు మన ఈ స్కూల్ హెడ్ మాస్టర్ మాకు ఎప్పుడు సహకరిస్తుంటాడు. అందువల్ల ఈ స్కూల్లో ఇప్పుడు సావిత్రిబాయి పూలే కూడా బొమ్మ పెడతాము. అదే బండారి యేసుబ్రహ్మ పేరు మీద ఈ విగ్రహాలు రెండింటినీ కూడా గుర్తు చేసేదానికి మేము సభమని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.